మనం తీసుకునే నిర్ణయం మీద మన జీవితం ఆధారపడి ఉంటుందంటున్నారు. అయితే ఒక్కొక్కప్పుడు మనం తప్పు నిర్ణయం తీసుకుంటామా? సరైన నిర్ణయం తీసుకుంటామా? అని ఆలోచిస్తుంటాం. ఒకే పరిస్థితిలో ఇద్దరు వ్యక్తులుంటారు. ఒకరు సరైన నిర్ణయం తీసుకొని విజయం సాధిస్తారు. మరొకరు తప్పు నిర్ణయంతో ఇబ్బందులు పడతారు. అసలు ఈ తేడా ఎందుకు వస్తుంది? నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎలా పెంచుకోవాలి? మరి ఈ వీడియోలో చూద్దాం. మనం ముందే చెప్పుకున్నాం కదా! జీవితం అనేది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కాబట్టి నిర్ణయాలు అంటే ఏమిటి? మన జీవితంలో రోజు చిన్న, పెద్ద ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఉదయం ఎప్పుడు లేవాలి? ఏ పని ముందు చేయాలి? డబ్బు ఎలా ఖర్చు చేయాలి? చదువు లేదా ఉద్యోగం ఎలా ఎంచుకోవాలి? ఇవన్నీ నిర్ణయాలే. మరి ఇవే కాదు, చేసే ప్రతి పని కూడా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయము తీసుకునేది ఎలా అంటే ఫస్ట్ లాభాలేమిటి చూడాలి. ఇది సరైన నిర్ణయమా ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి, నష్టాలేమిటి కూడా చూసుకోవాలి. భవిష్యత్తుపై ప్రభావం పడుతుందా లేదా ఆలోచించాలి. ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు మనము నిర్ణయం కరెక్ట్గానే తీసుకోగలుగుతాం. ఎందుకు కొందరు నిర్ణయాలు తీసుకోవడం కష్టం? ఎక్కువ ఆలోచించడం, తప్పు అవుతుందనే భయం, ఇతరుల మాటలపై పూర్తిగా ఆధారపడడం, అనుభవం తక్కువగా ఉండడం, కొన్నిసార్లు మనం తప్పు నిర్ణయం తీసుకుంటామేమోనని నిర్ణయం కూడా తీసుకోకుండా ఉండడం, అంటే భయం అన్నమాట. నేను నిర్ణయాన్ని తీసుకోలేమో, ఇది తప్పేమో అని జంకడం. మరి ఇటువంటిది వచ్చినప్పుడు మనం నిర్ణయం ఎట్లా తీసుకుంటాం? మన జీవిత గమనం ఎలా సాగుతుంది? నిర్ణయాల మీదనే కదా ఆధారపడేది. మంచి నిర్ణయం తీసుకోవడానికి ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏంటో దాని గురించి ఎంపిక చేసి రాసుకోవాలి. లాభాలు నష్టాలు చూడాలి, చూడకుండా ఏం చేయొద్దు. ఇంకొకటి, తొందరపడకూడదు, అనుభవం నుంచి నేర్చుకోవాలి. తొందరపాటు వల్ల తప్పు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మన అనుభవం మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి తోడ్పడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే ఒక 5 స్టెప్స్ చూద్దాం. సమస్యను స్పష్టంగా అర్థం అన్నాం. ముందు అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలి. మనకి ఏం ప్రాబ్లం వచ్చింది, ఎంపికలు రాసుకోవాలి. ఏ మార్గాలు ఉన్నాయో కాగితం మీద రాసుకోవాలి. లాభ నష్టాలు చూసుకోవాలి. ప్రతి ఎంపిక వల్ల ఏం లాభం ఏం నష్టం అనేది ఉంటుంది. తొందరపాటు అనేది ఎప్పుడు కూడా మనకు తప్పు, కోపము, బాధనే చేస్తుంది. ఇవన్నీ తప్పవుతాయి. ఇక అనుభవం అనేది మంచి నిర్ణయానికి దారి అవుతుంది. వీటిని కనుక మనము రాసుకొని ఆలోచన చేసి తొందరపాటు లేకుండా కనుక మనము నిర్ణయాలని తీసుకున్న వాళ్ళమైతే ఒక్కసారి తప్పు జరిగితే అదే మళ్ళీ చేయకపోవడం ముఖ్యమైన విషయం. ఇందులో నిర్ణయం తీసుకుంటాం, తప్పు జరుగుతుంది, మళ్ళీ దాన్ని ఎప్పుడు చేయకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే అసలు నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్య సూచిక. ఎందుకంటే నిర్ణయ సామర్థ్యాన్ని పెంచే అలవాట్లు ఏంటంటే ప్రతిరోజు చిన్న నిర్ణయాలు మీరే తీసుకోండి. అంటే మనకు నిర్ణయం తీసుకోలేదనే బాధ ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. పుస్తకాలు చదవండి, బాగా అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. తొందరపాటు అనేది తప్పుడు నిర్ణయానికి దారి. కాబట్టి తొందరపాటును తగ్గించండి. మీరు ఏ తప్పులు చేశారో ఆ తప్పులను విశ్లేషించండి. తప్పు విశ్లేషిస్తే మరొకసారి మనము ఆ నిర్ణయం తీసుకునే ప్రయత్నము చేయము. జీవితంలో ప్రతి నిర్ణయము సరైనదే అవ్వాలి అనేది అవసరం లేదు. కానీ ప్రతి నిర్ణయము మంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. దాని నుంచి మనం నేర్చుకున్నప్పుడు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఒక్క రోజులో రాదు, అవి క్రమంగా పెరుగుతుంది. రోజు రోజుకి అనుభవంతో మనము మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఈ మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే మన జీవితంలో మనం ఈజీగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం
విజయానికి మొదటి మెట్టు. అందుకే ఎప్పుడూ కూడా నీ మంచి ఆలోచనే నీ విజయానికి మొదటి మెట్టు.